దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆన్లైన్ విధానం తొలిసారి కావడంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈసారి సుమారు 4 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం ఉందని ఎంసెట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్ష ఎంసెట్ సందడి మొదలైంది. ఈసారి దరఖాస్తు విధానం ఆన్లైన్ కి మారింది. మార్చి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 1 నుంచి 10 వరకు దరఖాస్తులలో మార్పులకు అనుమతిస్తారు. ఎంసెట్ 2011కి రాష్ట్ర వ్యాప్తంగా 24 రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేయగా ఈసారి వాటికి అదనంగా అమలాపురం, సిద్దిపేటలలో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది ఎంసెట్ కు 3,50,000 దరఖాస్తులు రాగా ఈసారి 4,25,000 వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కోసం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు, ఏపీ ఆన్లైన్ సెంటర్లు, ఈ సేవా సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వారు తెలిపారు. తొలిసారిగా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టారు. మరి ఆన్లైన్ విధానం ఏ రకంగా ఉంటుంది, విద్యార్థులకు ఏదైనా సందేహాలు ఉండే అవకాశం ఉందా తదితర అంశాలకు సంబంధించి ఎంసెట్ కన్వీనర్ ప్రస్తుతం మనతో పాటుగా ఎన్వి రమణారావు గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. అయితే రమణారావు గారు ఈ సందేహాలన్నీ నివృత్తి చేస్తారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఆన్లైన్ విధానం మొట్టమొదటిసారి ప్రవేశపెడుతున్నారు కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు ఫోన్ చేయండి. ఎన్వి రమణారావు గారితో మాట్లాడవచ్చు. ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. రమణారావు గారు నమస్కారం సార్, షోకి స్వాగతం సార్. రమణారావు గారు, ఆన్లైన్ విధానం తొలిసారిగా ప్రవేశపెట్టారు. సాధారణంగా ఆన్లైన్ విధానం మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు అనేక చిక్కుముళ్ళు ఉంటూ ఉంటాయి. చాలా సందర్భాల్లో చాలా పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ విధానాలకు మారుతున్న క్రమంలో చాలా ఇబ్బందులు వస్తుంటాయి. సో మొట్టమొదటిసారి ఆన్లైన్ విధానం అసలు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది, మీరు ఏ ఉద్దేశం దీని వెనుకుంది? ముఖ్యంగా ఆన్లైన్ విధానం అనేది టెక్నాలజికల్ అడ్వాన్స్ టెక్నిక్ అండి. దీంట్లో ఏంటంటే విద్యార్థికి కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎటువంటి అసౌకర్యం కలగదు. వాళ్ళు వచ్చి ఒకసారి అప్లికేషన్ కొనుక్కొని ఇంకోసారి వచ్చి అప్లికేషన్ క్యూలో నిల్చొని సబ్మిట్ చేసి మళ్ళీ అగ్నాలజ్మెంట్ కార్డు తీసుకోవడం, హాల్ టికెట్ పోస్ట్ లో వచ్చిందా లేదా అని దిగులు పడటం, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. ఈ ఆన్లైన్ లో ఏంటంటే అప్లై చేయగానే విద్యార్థికి మొత్తం టైం మొత్తం 2 నిమిషాలే నుండి మొత్తం ఫామ్ ఫిల్ చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కన్ఫర్మేషన్ అనేది ఇమీడియట్ గా వస్తుంది అనమాట, ఇన్స్టెంట్ గా. అప్లికేషన్ సబ్మిట్ చేయగానే SMS వస్తుంది. అదే విధంగా ఒక ప్రింట్అవుట్ కూడా వస్తుంది అనమాట, వాళ్ళు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఇట్లా. సో ఇంత ఫాస్ట్ గా విద్యార్థికి కన్ఫర్మేషన్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆయన టెన్షన్ పడకుండా ఈ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. లేకపోతే చాలా సార్లు విద్యార్థులు మాకు ఇంతకు ముందు జరిగేది, వాళ్ళు ఫోన్లో చేసి సార్ మా అప్లికేషన్ అందిందా లేదా, ఏంది అసలు మాకు ఎగ్జామ్మెంట్ రాలేదంటే ఈ పోస్టల్ డిలేస్ కానివ్వండి, పోస్టల్ లో కొన్ని లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ పోస్టల్ చార్జెస్ కానివ్వండి, DD చార్జెస్ ఇవన్నీ సేవ్ అయిపోయినాయి అన్నారు. సులభంగా అయిపోయింది. ఇంతకుముందు వాళ్ళు ఏంటంటే కొన్ని రీజనల్ సెంటర్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, అక్కడే పోయి వాళ్ళు అప్లై చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళ ఇంట్లో కూర్చొని లేదా దగ్గరున్న వాళ్ళ ఊరికి దగ్గరున్న కాలేజ్ దగ్గరున్న ఈ సేవా కేంద్రం కానీ ఈ ఏపీ ఆన్లైన్ కింద 1850 ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ఉన్నాయి అనమాట. అదే విధంగా మన ఈ సేవా సెంటర్స్ చూసుకుంటే 300 ఉన్నాయి. సిటిజన్ సర్వీస్ సెంటర్స్ అనేవి 1300 ఉన్నాయండి. అంటే ప్రతి ఊర్లో కానీ ప్రతి చిన్న టౌన్ లో కానీ ఈ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ పోయి ఫీజు కట్టడం. కానీ చాలా కొంతమందికి కంప్యూటర్ అవగాహన ఉండకపోవచ్చు, అలాంటి వారికి ఎట్లా వారు దానికి కూడా ముఖ్యంగా మేము రూరల్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయడం జరిగిందండి. దీంట్లో ఫామ్ ఫిలింగ్ కి బటన్ క్లిక్ చేయడమే. అయితే ముఖ్యంగా ఈ హెల్ప్ సెంటర్స్ అని క్రియేట్ చేసినాం. రూరల్ ఏరియాలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళందరూ ముందుకు వచ్చినాడు. విద్యార్థులకి మేము సహాయం చేస్తాం. ఏ విద్యార్థులు అయితే వాళ్ళని అప్రోచ్ అవుతారో వాళ్ళకి దగ్గరుండి మేము సహాయం చేస్తాం అనేసి వాళ్ళు హామీ ఇచ్చిన. అదే విధంగా ఈ ఏపీ ఆన్లైన్ సెంటర్ కానివ్వండి, ఈ సేవా సెంటర్స్ కానివ్వండి, వాళ్ళు కూడా 10 రూపాయలు తీసుకొని విద్యార్థి దగ్గర ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సహాయం చేస్తారు అన్నమాట. అంటే మాక్సిమం 10 రూపీస్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు. అవును, స్టార్టింగ్ లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కదా సార్, అలాంటి సమస్యలను మీరేమైనా గుర్తించారా? అంటే మాకు యాక్చువల్లీ ఇప్పుడు మేము చూసుకుంటే ఫస్ట్ డే కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఒక 50 ఫోన్ కాల్స్ వచ్చింది. దాంట్లో ఏంటంటే వాళ్ళు కొంతమందికి చిన్న చిన్న హాల్ టికెట్ నంబరు, ఇప్పుడు CBSE బోర్డు వాళ్ళు ఉండండి, దాంట్లో నంబర్సే కాకుండా కొన్ని ఆల్ఫాబెట్స్, కొన్ని సింబల్స్ ఉంటాయి అనమాట. సో మా ప్రోగ్రామ్ లో ఆ సింబల్స్, హాల్ టికెట్, స్టార్స్ ఇవన్నీ లేకుండే. సో ఆఫ్టర్ దే బ్రాట్ టు అవర్ నోటీస్ వీ హావ్ కరెక్టెడ్ దట్. రైట్. సో మొదటి రోజు 50 ఫోన్లు వచ్చిందంటే ఈ రోజు మేము పొద్దున్న సాయంత్రం కూర్చొని ఒక 5 ఫోన్లు వచ్చాయండి. దాన్ని బట్టి తెలుస్తుంది అంటే అసలు ఏం కంప్లైంట్స్ లేవు. తర్వాత కంప్లైంట్స్ ఉన్నా కూడా మేము ఇమీడియట్ గా రెక్టిఫై చేయడానికి 10 నిమిషాలు 20 నిమిషాలు ఎక్కువ టైం పట్టాం. అంటే ఒక అభ్యర్థి అప్లై చేసి సార్ మీ
ఇట్లా నేను చేస్తున్నా నాకు ఈ కష్టం అవుతుందంటే ఇమీడియట్ గా నోట్ చేసుకొని మేము మా ప్రోగ్రామ్ లో కరెక్షన్ ఉంటే చేసేసి ఇమీడియట్ క్యాండిడేట్ కి మొబైల్ ఫోన్ ద్వారా కానివ్వండి ఈమెయిల్ ద్వారా కానీ ఇన్ఫార్మ్ చేసేసి ఇప్పుడు అప్లై చేసుకోండి బాబు అనేసి మేము ఒక సిస్టమ్ లాగా తయారు చేసినాం. సో ఈ పరిస్థితిలో ఏంటంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. సార్ కొంతమంది పిల్లలు మీతో మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ ఉన్నారు, ముఖ్యంగా అనేక సందేహాలు ఉంటాయి, ఆ సందేహాలు నివృత్తి చేసుకునే ప్రయత్నాలు చాలా మంది కాల్ చేస్తారు. ముందుగా కోదాడ నుంచి ఉదయ భాస్కర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉదయ భాస్కర్ గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్. రమణారావు గారు ఉన్నారు, మీ సందేహం ఏమైనా ఉంటే అడగచ్చు. ఓకే సార్. సార్ మై నేమ్ ఇస్ ఉదయ భాస్కర్. నమస్తే చెప్పండి సార్. మా సిస్టర్ పేరు అశ్విని, తను వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. సో ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ నార్మల్ గా ఇంటర్ హాల్ టికెట్ ఉందని అడిగింది. అంటే నేను టోటల్ ఇంకా ఆన్లైన్ చేయలేదు. అయితే ఫోటో లాంటిది, ఫోటో అప్డేట్ కానీ లేకుంటే హాల్ టికెట్ అప్లోడ్ కానీ ఏమైనా చేయాలా? ఏం అక్కర్లేదండి, మీరు అప్లై ఆన్లైన్ బటన్ ఉంది కదా, క్లిక్ చేయగానే కొన్ని వివరాలు అడుగుతుంది అనమాట. మీరు అక్కడ వివరాలు ఏంటంటే మీరు ఫీజు కట్టిన, మీరు ఎక్కడ ఫీజు కట్టినరో ఆ ఫీజు కౌంటర్ లో మీకు రిసిప్ట్ వస్తుంది. ఆ ఫీజు కౌంటర్ రిసిప్ట్ తీసుకొని దాని మీద ఒక ఐడి నెంబర్ ఉంటుంది అనమాట, రిసిప్ట్ నెంబర్ లాగా. అది టైప్ చేసి మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తే మిగతా వివరాలు కొన్ని ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, లేదా మీ ఆటోమేటిక్ గా మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఇవన్నీ ఎందుకు పెట్టామంటే సెక్యూరిటీ ఫీచర్స్ కోసం. ఈ వివరాలు మీరు ఫిల్ చేయగానే ఇమీడియట్ గా మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. మీ ఏ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిండ్రో దాని ప్రకారం ఫోటోగ్రాఫ్ కానివ్వండి, విద్యార్థి సిగ్నేచర్ ఆటోమేటిక్ గా అప్లై అవుతుంది అనమాట. అంటే మీరు అది మళ్ళీ ఫిల్ చేయక్కర్లేదు. మీరు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేస్తున్నారు, ఇంజనీరింగా, మెడికలా, లేకపోతే రెండు రాద్దాం అనుకుంటున్నారా, ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ వివరాలు మీరు ముందే అప్లై చేసే ముందు రెడీగా పెట్టుకోవాలి పేపర్లో. ఈ వివరాలు రెడీ పెట్టుకొని మీరు అప్లై చేయండి. మీకు 2 minutes కన్నా లెస్ టైంలో కన్ఫర్మేషన్ తో సహా వచ్చేస్తుంది అనమాట. కడప నుంచి మరొక కాల్ ఉన్నారు, దినేష్ కుమార్ గారు. దినేష్ కుమార్ గారు నమస్కారం అండి. హలో సార్, మాట్లాడండి. సార్ 10th క్లాస్ సర్టిఫికేట్ అవసరమా సార్? 10th క్లాస్ సర్టిఫికేట్ అవసరమా? 10th క్లాస్ సర్టిఫికేట్ మీకు 10th క్లాస్ మెమోలో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అవసరం అండి. అది ఎందుకు పెడుతున్నాం అంటే కొంతమంది విద్యార్థులు వాళ్ళ ఐడెంటిటీ వెరిఫై చేసుకుంటారు, అంటే సెక్యూరిటీ ఫీచర్ లాగా అనమాట. అంటే ఒకసారి వేరే విద్యార్థి వేరే కోసం రాయకుండా ఇవన్నీ మేము చెక్స్ పెడుతున్నాం అనమాట సిస్టంలో. సో దట్ విద్యార్థి అనేవాడు వేరే మోసం చేయకుండా మమ్మల్ని ఎగ్జామ్ లో ఇల్లీగల్ విధానం పాటించకుండా ఇవన్నీ జాగ్రత్తలు మేము తీసుకోవడం జరిగింది. అందుకనే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ తో పాటు 10th క్లాస్ హాల్ టికెట్ నంబర్ కూడా అవసరం అండి. రైట్. ఒక చిన్న విరామం తీసుకున్న కార్యక్రమంలో విరామం తర్వాత ఇదే కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇంకా చాలా మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఫోన్ లైన్స్ లో బిజీగా ఉన్నారు, మనకు కాల్ చేస్తూ ఉన్నారు, వారి సందేహాలు నివృత్తి చేయడానికి కార్యక్రమం కొనసాగుతుంది. చిన్న బ్రేక్ తర్వాత